హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మా రామ్ గారిని అయితే చూస్తున్నారు కదా, వానికి ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆర్ లెగ్ ఏమంటారో నాకు తెలియదు. దానికైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేదైతే ఫ్రాక్చర్ అయింది. ఎట్లా అయిందో మాకు తెలియదు. యాక్చువల్గా మేమైతే మా గల్లీలో ఎవ్వరం ఉండం, ఉంటేనేమో అందరం ఉంటాం, లేకపోతే ఎవ్వరు ఉండరు. అందరు వర్క్స్కి, ఇంకా కాలేజెస్కి, స్కూల్స్కి అయితే వెళ్తారు. అయితే నైట్ 10 o'clockకి మా పిన్ని కాల్ చేసి, అరే రాముగాడు ఏందిరా, కాలుకేమో అయ్యింది, వాడు నేను రాగానే ఉరుక్కొని వస్తాడు, ఇవాళ రావట్లేదని చూసేసరికి వాని కాలుకేమో అయింది, ఏమైంది అనేసి నాకు కాల్ చేసి అడిగింది. అయ్యో పిన్ని, నేను కూడా లేను, నేను కూడా కాలేజ్కి వెళ్ళినా, నాకేం తెలియదు అనేసి నేను అనుకున్నా. మార్నింగ్ లేచి రాము అని పిలవగానే వాడు అసలు అక్కడి నుంచి ఉరికొస్తుంటే నాకైతే ఫుల్ బాధ అనిపించింది. ఇంకా మా మమ్మీ దగ్గరకు తీసుకొని ఏమైందిరా రాము, ఏమైందిరా అనేసి అంటుంటే వాని లెఫ్ట్ ఐలో నుంచి అయితే ఇట్లా వాటర్ లాగా కనిపించినాయి. అసలు ఫుల్ సాడ్గా ఫీల్ అయినాం. అండ్ మనకంటే మమ్మీ డాడీ అందరూ మన పెయిన్ని చెప్పుకోగలుగుతాం, బట్ అవి చెప్పుకోలేవు కదా వాటి పెయిన్. అవైతే మా రామ్గఢ్ ఎంత యాక్టివ్గా ఉంటాడంటే, అసలు మేము ఎవ్వరం గల్లీలో లేకపోయినా మా గల్లీ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తోటి వాడు మేనేజ్ చేస్తాడు, అంత షార్ప్ ఉంటాడు వాడైతే. ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి ఒక మూలను ఇట్లా నార్మల్గా కూర్చొని సాడ్గా ఉండు, అసలు నాకైతే ఎట్లనో అనిపించింది. అండ్ ఈవెన్ వానికి అంత కాల్ బాగాలేకపోయినా మార్నింగ్ అయితే నేను కాలేజ్కి వెళ్తుంటే వాడు అక్కడ దాకా వచ్చిండు నన్ను డ్రాప్ చేసానికి.